భూమికి సంబంధించిన అవసరం ప్రాణం నిలబెట్టుకునే అవసరం. ఎందుకంటే ఆ భూమి లేకపోతే మన తిండి లేదు. అంటే మన ప్రయత్నం మొత్తం దేనికోసం అవసరం అంతా కూడా ఆ పూట బతుకు కోసమే ఈ పోరాటాలన్నీ కూడా నడిచి ఆ పూట మనము బతుకు నడవాలి అంటే ఏం చేయాలి? భూమి ఉండాలి, భూమి ఉండాలి, నీరు ఉండాలి. ఇది గుర్తించినటువంటి గవర్నమెంట్ అప్పుడు ఉద్యమాలంతా చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ భూమండలం చట్టం అనేటువంటిది మనం 1917 బ్రిటిష్ గవర్నమెంట్ చేసిన తర్వాత పరాయి ప్రాంతాల నుండి పరాయి జాతికి సంబంధించినటువంటి వ్యక్తులు ఏజెన్సీ ప్రాంతంలో చొరబడలేదు. చరిత్ర చెప్తున్నటువంటి సత్యమే. చొరబడలే. ఆ తర్వాత మళ్ళీ స్వతంత్రం వచ్చిన తర్వాత 59 అది రాజ్యాంగంలో వచ్చినటువంటి చట్టం. ఆ చట్టం యొక్క ఉద్దేశం ఏంటి? ఇది గిరిజన ప్రాంతంగా ప్రకటించారు. 5వ షెడ్యూల్ ప్రాంతాన్ని 1917 ప్రకటించారు. ఏజెన్సీ ప్రాంత ప్రజలు ఎక్కువగా నివసిస్తున్నటువంటి ప్రదేశాలందరూ అడవి ప్రాంతం కాబట్టి ఈ అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులు బతకడానికి కనీస జీవనానికి ఆధారము ఈ అడవి, నీరు, ఈ భూమి కాబట్టి ఆ ప్రాంతం అంతా ఎవరిదైనా ఆదివాసులు అని చెప్పి ఆదివాసీ ప్రాంతాల్లో మీకు ఆదివాసులు కాని వాళ్ళు రావడానికి వెళ్ళలేదు, రాలేదు, ఓ సెంటు భూమి కూడా ఆక్రమించలేదు. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం ప్రకారంగా అధికారికంగా మనకేంటంటే ఈ భూమి, ఈ ప్రాంతము ఆదివాసులది, ఈ నీరు ఆదివాసులది, ఈ అడవి ఆదివాసులది. మన ఆదివాసీ అయినప్పుడు శ్రీకాకుళం జిల్లాలో మళ్ళీ 45 ఆ ప్రాంతంలో మళ్ళీ ఆయుధాలతో మళ్ళీ యుద్ధం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? చనిపోవాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి? అంతే కదా. రాజ్యాంగం అమలు చేయడం లేదు అంటే మన స్వతంత్ర దేశంలో, ఈ స్వతంత్ర భారతదేశంలో మన దేశ పాలనలో ఏమైంది? ఆదివాసులు కానటువంటి వాడు, నాన్ ట్రైబల్స్ మన ఆదివాసీ ప్రాంతాల్లో మన భూభాగంలో వాళ్ళు కట్టుపెట్టారు. రకరకాల పద్ధతుల్లో వ్యాపారం కోసము, ఇంకొక కోసం మన అమాయకత్వము, లేకపోతే మన పేదరికము ఏదైతే కావచ్చు, మొత్తానికి ఇవన్నీ వాళ్ళకి ఎలా చొరబడాలో వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళ జ్ఞానం ఉంది, మనకు జ్ఞానం లేదు. కష్టపడడం ఒకటే తెలుసు, కానీ మన జ్ఞానం లేదు కాబట్టి, అజ్ఞానం మనకు ఉన్నది కాబట్టి వీళ్ళేం చేశారు? వాళ్ళు చొరబడ్డారు. దీనివల్ల ఈ రోజు ఈ రోజు మొత్తం కనుక మనం పరిశీలిస్తే మన జనాభా తగ్గుతూ వస్తుంది, వాళ్ళ జనాభా పెరుగుతూ వస్తుంది. అంటే మన ఊర్లో ఆ రోజు చెప్పారు కొమరం భీమ్ గారు, మావే నాటే మా రాజ్యం, మావే నాటే మా రాజ్యం. మరి మన రాజ్యం అంటున్నాం, మన ఊర్లో మా రాజ్యం అంటున్నాం. కానీ ఈరోజు మన ఊరిలో ఆదివాసుల రాజ్యం లేదు, ఇది పరాయివాద రాజ్యం ఉంది. ఇందాక చెప్పారు మన రామరావు రాజుల భయం వల్ల ప్రజలు ఈ మీటింగ్ రాలేదు. రాజులు ఏంటి, రాజ్యం ఏంటి, భయం ఏంటి? రాజ్యాంగం ప్రతి మనిషికి ఏ సభలోనైనా పాల్గొనే అవకాశం ఉంది, సభలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది, ఉందా లేదా? ఉన్నప్పుడు భయం ఎందుకు అంటే భయపడుతున్నాము అంటే మన జ్ఞానము లేదు అని అంటాం. జ్ఞానం లేని కూడా భయపడు. మరి మా పెద్దలు సోదరులు లక్ష్మణమూర్తి భయపడతారా? దేనికైనా సిద్ధం. ఎందుకు అంటే ఆయన అక్క ఆయనకు తెలుసు, ఆయన అక్క అతనికి తెలుసు. ఆ అక్క రాజ్యాంగం ఇచ్చింది. రాజ్యాంగం ఇచ్చిన తర్వాత లేదు కదా. అంటే రాజుల ఆదేశమా, రాజ్యాంగం యొక్క ఆదేశమా? మనం ఏ ఆదేశం పాటించాలి? రాజ్యాంగం యొక్క ఆదేశం.
ఈ దేశం రాజ్యాంగం ఇచ్చింది ఎవరు? ప్రొఫెసర్ అంబేద్కర్. దురదృష్టం ఏంటంటే ఆ మహానుభావుడు భార్యను పోగొట్టుకున్నాడు, పిల్లల్ని పోగొట్టుకున్నాడు, ఆరోగ్యం పడుకుంటున్నాడు, దానికోసం 3 రోజులు దుఃఖపడుతూ చనిపోతాడు. ఎవరి విషయంలో? ఆయన సాధించిన రాయితీల వల్ల ఎవరైతే చదువుకున్నారో, ఎవరైతే ఉద్యోగాల్లో ఉన్నారో, ఎవరైతే సూటు బూటు మనుషులుగా తయారయ్యారో, ఎవరైతే 3 పూటలు కుదటి వ్యక్తులు హాయిగా మంచి వ్యక్తులు భోజనం తింటున్నారో, ఆయన సాధించిన ఓటు హక్కు ద్వారా ఎవరైతే ఓటు హక్కుతో ఓటు అనే అధికారంతో పదవుల్లోకి వచ్చారో వాళ్ళ గురించి ఆలోచించి మంచినీళ్ళు కూడా తాగకుండా ఆయన చనిపోతారు. అప్పుడు అంటారు, అనవసరంగా నా సమయం అంతా కూడా వీళ్ళ రాజకీయాల కోసమే నా జీవిత కాలం అంతా సరిపోయింది. ఏ ఆధారం లేనటువంటి ఆదివాసుల కోసం, భూమి లేనటువంటి నిరుపేదల కోసం, తిండి లేనటువంటి ప్రజల కోసం ఏమీ చేయలేకపోయాను, నేను పొరపాటు చేశాను అని చెప్పి బాధపడ్డాయన. ఎందుకంటే మాట ఎవరు చెప్పారు? నానక్ రత్తు అని ఆయన పర్సనల్ పిఏ చనిపోయినప్పుడు ఆయన ఉంటాడు. గౌతమ బుద్ధుడు చనిపోయినప్పుడు ఆనందుడు అనేటువంటి మాంకు ఎలాగైతే చివరిదాకా ఆయనతో పాటు ఉంటాడో, నానక్ రత్తు కూడా అంబేద్కర్ చనిపోయినప్పుడు ఆయన ఉంటాడు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు రాజ్యాంగం ద్వారా ఈ చదువుకు సంబంధించిన సదుపాయాలు అంటే, ఎందుకంటే చదువుకు సంబంధించిన సదుపాయాల కోసం మన ఆదివాసులు, మన పూర్వీకులు ఎవరు పోరాటం చేయలేదు, చేశారా? ఓటు హక్కు కోసం ఎవరు పోరాటం చేశారా? చేయలేదు. మరి ఈ మగజాతితో స్త్రీ జాతికి కూడా సమానం హక్కుల గురించి ఎవరైనా మాట్లాడారా? ఎవరు మాట్లాడలేరు. మానవవాదైనటువంటి అంబేద్కర్ మాత్రమే పోరాటం చేశాడు. ఎన్నో హక్కులు సాధించి మనకు రాజ్యాంగం ద్వారా హక్కులు మనకి ఇచ్చాడు కదా. కానీ ఆ మహనీయుడి ఫోటోలు మన ఇళ్లలో ఉన్నాయా? ఏదైనా ఊరికి వెళ్ళండి, జయంతివో వర్ధంతి చేద్దాం, అంబేద్కర్ ఫోటో తీసుకురండి అంటే ఎవరి దగ్గర ఉండదు. మా అనుభవంలో చెప్తున్నాం. మేము మీటింగ్కి వెళ్ళినప్పుడు ఊర్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఫోటో బాగా వెళ్ళిపోయినప్పుడు ఎక్కడైనా ఫోటో ఉందంటే 100 ఇళ్ళు, 50 ఇళ్ళు, 60 ఇళ్ళు ఉంటాయి. ఫోటోలు ఏమో ఉన్నాయా అంటే ఎక్కడైనా ఉన్నదా అంటే లేదు బాబు, మీ దగ్గర మా దగ్గర. మరి మీ దగ్గర ఇంకేం ఫోటోలు ఉన్నాయంటే చిరంజీవి ఫోటో ఉంటుంది, శ్రీదేవి ఫోటో ఉంటుంది, లేకపోతే దేవుడు దేవతల ఫోటోలు ఎలాగో ఉంటాయి కదా. ఇలాగా మొత్తం ఏమైందంటే, ఎవరైతే మన హక్కుల కోసం త్యాగాలు చేశారో, ఎవరు త్యాగం వలన మనకు ఈ మన జాతులకి, మన ఆదివాసులకి ఈ సదుపాయాలు, చదువు సదుపాయాలు, ఉద్యోగ సదుపాయాలు, ఓటు సదుపాయాలు, రాజకీయ సదుపాయాలు, పదవుల సదుపాయాలు వచ్చిందో వీళ్ళ దగ్గర అంబేద్కర్ ఫోటో లేదు. అదేవిధంగా ఈ మహనీయుల జ్యోతిరావు పూలే, రామమహారాజు, నారాయణ స్వామి, పెరియర్ రామస్వామి, బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి పోరాటం వలన మనకేంటి, పూర్వీకులు మన భూమి కోసం పోరాటం చేశారు. ఈ మహనీయులు మన చదువులు, ఉద్యోగాలు, ఆ తర్వాత రాజకీయ పదవులు, ఓటు కోసం పోరాటం. అయితే కొమరం భీము, బిర్సా ముందా, తర్వాత కొమరయ్య, ఇదికంటే ముందు మన ద్వారబంధాల చంద్రయ్య చరిత్రలో స్థానం లేదు. శ్రీకాకుళం భూమి ఉద్యమంలో పోరాటం చేసినటువంటి వాళ్ళ చరిత్రలో వాళ్ళ స్థానం లేదు. అవన్నీ మనం వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. అది కాబట్టి వెలికి తీయాలి. మన మైండ్ మనం ఇంకా పరాయ వాళ్ళని పూజించాం. ఉదాహరణకి గాంధీ మహాత్ములు స్వతంత్రం తేవచ్చు, స్వతంత్రంలో అందరూ పోరాటం చేశారు, పక్కన పెట్టండి. కానీ మనం ఈ రోజు ఏ ఓటుతో ఇది ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు అవుతున్నామో అది ఎవరి ద్వారా వచ్చింది? అంబేద్కర్ ఒక్కడు మాత్రమే ఓటు గురించి పోరాటం చేశారు, తీసుకోవచ్చు. కానీ మన మార్పులు దాన్ని ఓట ఉండకూడదని చెప్పాడు. దానికోసమే ఆమరణ జైల్లో ఆయన నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నామంటే అప్పుడు మనకి ఎలా వచ్చేది కొంచెం మనం చేయాలి. ఈ విధంగా మన మహనీయులు వీళ్ళందరూ మన మహనీయులు, వీళ్ళు మనం ఖచ్చితంగా ఆ చరిత్ర మనం తెలుసుకోవాలి, అధ్యయనం చేయాలి, తరానికి మనం పరిచయం చేయాలి.